దసరా చిక్కుడు భలే ఉన్నాయి కదండి. లైట్ వైలెట్ కలర్లో ఈ చిక్కుడు దసరా వచ్చేసరికి చక్కగా పూతతోటి మనకి కాపు మొదలైపోతుందండి. కాకపోతే మనం హార్వెస్ట్ తీసుకున్నాక కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి మంచి దిగుబడి వస్తుందన్నమాట. అవి ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చూపించానండి. ఈ దసరా చిక్కుడు టేస్ట్ మాత్రం సూపర్ అండి. అందుకనే కొన్ని విత్తనాలు పాదుకి ఉంచేస్తున్నానండి. ఎందుకంటే చాలామంది ఈ కాయలు ఆ టేస్ట్ వాటి కోసం అండి విత్తనాలు కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఈ పాదు మొత్తం కాయలన్నీ ఖాళీ చేసేసిరా, కొన్ని కాయలు మాత్రం వదిలేశానండి పాదుకేని. అలాగే ఇక్కడ ఈ హార్వెస్ట్ చేసిన కాయల్లో కూడా కొంచెం ముదరగా ఉన్న కాయలు తీసి పక్కన పెడుతున్నాను అనమాట. మనం కాపు మొదలవుతున్నప్పుడే ఇలా కొద్దిగా కాయలు ఉంచుకోవడం, కొంచెం విత్తనాలు తీసేసుకోవడం చేసామనుకోండి, ఆ విత్తనాలు కూడా క్వాలిటీగాను ఉంటాయి. అలాగే మనకి మొత్తం అన్నీ హార్వెస్ట్ చేసేస్తూ ఉంటే ఒక్కొక్కసారి విత్తనం కూడా మన దగ్గర లేకుండా అయిపోతుందండి. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ హార్వెస్ట్ చేసిన ఈ కాయల్లోంచి నేను కొన్ని విత్తనాలు పక్కకి తీస్తున్నాను. అంటే తయారైపోయిన కాయలు పక్కకి తీస్తున్నాను. అలాగే ఈ చెట్టుకి కూడా కొన్ని కాయలు వదిలేశానండి.